ఏమో ఈ శర్మ వేధవది శాస్త్రి వచ్చాడు అంటే బ్రాహ్మిన్స్ లాగా వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు. మీరు వెంటనే ఇక్కడ ఏం కనెక్ట్ అవ్వాలి, నా దేవా నాకు ఏసు కనెక్ట్ అయిపోయింది. ఏసు దగ్గరికి వెళ్ళాలి, మరి అది చెప్పాలి కదా. ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించదమని మన దేవునితో నిబంధన చేసుకునేదము. అన్యాయం కదా అసలు ఇది. బైబిల్ దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఇది బైబిల్లో స్థానం ఉంది అంటే 66 పుస్తకాలని పరిశుద్ధాత్మ ప్రేరణతో పలికించిన మాటలో లేకపోతే బైబిల్ దేవుడు ప్రేరేపించిన వాళ్ళు అని రాసుకున్నారు. ఇది తీసుకొచ్చి ఈ ఎజ్రా చాప్టర్ తీసుకొచ్చి ఎన్నో కుటుంబాలు నిలదీశారు పాస్టర్లు. అవునా? చర్చిలో ఎలాంటి కేసులు చాలా వస్తాయి కదా. నమస్కారం, బైబిల్ తరగతుల కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం బైబిల్ రత్న కన్నగర్ గారు. నమస్తే. ఇప్పుడు గుడి కంప్లీట్ అయిపోయినట్లే కదా? కంప్లీట్ అయింది. 7వ అధ్యాయంలో ఎజ్రా అనేవాడు వస్తాడు. ఈ ఎజ్రా ఏంటంటే ఈయన ఇంట్రడక్షన్, ఈయన పూర్వీకులు ఎవరు అని చెప్పుకుంటూ పోతే ప్రధాన యాజకుడైన అహరోను కుమారుడు, అంటే వీళ్ళ ముత్తాత, అంటే అహరోను సంతతి వాడు అనమాట, మోషే అన్న వంశంలో వాడు అనమాట ఎజ్రా. 6వ వచనం, ఈ ఎజ్రా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణత గల శాస్త్రి. ఏమో ఈ శర్మ వేధవది శాస్త్రి వచ్చాడు అంటే బ్రాహ్మిన్స్ లాగా వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు. ఈ ఎజ్రాకి వీళ్ళ బైబిల్ దేవుడు వచ్చి ప్రేరేపించినట్లుగా ఈయన నేను ఆ టెంపుల్ని నిర్వహణ చేస్తానని చెప్పి ముందుకు వచ్చాడు. ఇప్పుడు వచ్చి అక్కడ ఉన్న బంగారం, వెండి, ఆ వస్తువులు అన్నీ, ఆ దేశంలో ఉన్న అన్ని సామాగ్రి అంతా పట్టుకుని వాళ్ళ రాజు కూడా నమ్మాడు. రాజు కూడా నువ్వు వెళ్ళి టెంపుల్ నిర్వహణ చేసుకోమని ఆజ్ఞ ఇచ్చాడు. 7వ అధ్యాయం 14వ వచనం, మా రాజ్యమందుండి ఇశ్రాయేలీల్లోనూ వారి యాజకుల్లోనూ లేవీయులోనూ యెరూషలేము పట్టణం వెలుటకు మనఃపూర్వకంగా ఇష్టపడి వారెవరో వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చు. అంటే నీతో పాటు ఇంకెవరెవరైతే యెరూషలేము వెళ్ళాలనుకుంటున్నారో మీ జాతి వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోవచ్చు అని రాజు చెప్తున్నాడు. మరియు యెరూషలేములో నివాసం గల ఇశ్రాయేలీయుల దేవునికి రాజును అతని యొక్క మంత్రులను స్వేచ్ఛగా అర్పించిన వెండి బంగారములను నీవు తీసుకుని పోవాలను. నీకు ఎవరైతే డొనేషన్స్ ఆ టెంపుల్ కోసం ఇచ్చారో అవన్నీ ఇంకా తీసుకుని వెళ్ళిపో. మరియు బబులోను ప్రదేశం అంతటా నీకు దొరుకు వెండి బంగారములంతయును జనులను యాజకులను యెరూషలేములో ఉన్న తమ దేవుని మందిరమును స్వేచ్ఛగా అర్పించే వస్తువులను నువ్వు తీసుకుని పోవాలి. తడవ చేయక నీవు ఆ ద్రవ్యం చేత ఎడ్డను, పొట్టేలను, గొర్రె పిల్లలను, వాటితో కూడా ఉండవలసిన భోజార్పణములను, పానార్పణములను కొని యెరూషలేమునందుండు మీ దేవుని మందిరం బలిపీఠం మీద వాటిని అర్పించుము. మిగిలిన వెండి బంగారములతో మీ దేవుని చిత్తానుసారముగా నీకును నీ వారికి యుక్తమని తోచిన దానిని చేయవచ్చును. అసలు ఆ రాజు ఇలా చెప్పేవాళ్ళు లేకుండా డౌటే. మొత్తం అసలు ఈయన అనుకోలా రాసుకున్నాడు. మొత్తం సంపద అంతా నీ చేతిలో పెడతాను, నీ ఇష్టం వచ్చింది చేసుకో అని చెప్పి రాజు పర్మిషన్ ఇట్టుగా రాసుకున్నాడు ఇతను. సరే, ఇతను వచ్చాడు ఇవన్నీ అధికారం అంతా పట్టుకుని టెంపుల్ మీద పెత్తనం చేయడానికి వచ్చాడు. వచ్చిన తర్వాత అసలు ఈయన బాధపడింది ఏంటంటే చూడండి విచిత్రంగా. 9వ అధ్యాయం, ఈ సంగతులు సమాప్తమైన తర్వాత అంటే ఈ పెద్ద మనిషి వచ్చాడు, అక్కడ పంచాయతీ పెట్టాడు. నా యొద్దకు వచ్చి, అంటే తాను ప్రత్యక్ష వాక్యంగా చెప్పుకుంటున్నాడు అనమాట. నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, కనానీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, యబూసీయులు, అమ్మోనీయులు, మోయాబీయులు, ఐగుప్తీయులు, అమోరీయులను దేశపు జనముల నుండి తమను తాము వేరుపరచుకొనక. ఇక్కడ అంటరైనతనం చూడండి, ఆ జాతి ఆధిక్యత ఉంటుంది కదా వీళ్ళకి, అహంకారం, అహంభావం, అది చూడండి. ఇక్కడ తమను తాము వేరు చేసుకొనక వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు తమ కుమారులకును తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకొనిన వారేరి. అంటే వాళ్ళ పిల్లల్ని వీళ్ళు చూసుకున్నా వీళ్ళ పిల్లలను వాళ్ళకి ఇస్తున్నారు. ఈ అపరాధం చేసిన వారిలో పెద్దలను, అధికారులను నిజంగా ముఖ్యులై ఉండిరని చెప్పిరి. ఇలా వాళ్ళ పిల్లల్ని వీళ్ళ పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకున్న వారిలో మన పెద్ద మనుషుల్లో ఉన్న ముఖ్యమైన అధికారులు కూడా ఉన్నారని చెప్పి అక్కడికి వచ్చిన పెద్ద మనుషులు చెప్పారు. నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకుని బట్టలు చింపుకుంటారు, నా తల వెంట్రుకలను, నా గడ్డపు వెంట్రుకలను పెరికి వేసుకుని విభ్రాంతి పడి కూర్చుంటేని. లోకం తల్లకిందులైపోయినట్టుగా దిగులు పడుతూ కూర్చున్నాడు. చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇశ్రాయేలీయుల దేవుని మాటకు భయపడిన వారందరూ నా యొద్దకు కూడి వచ్చిరి. నేను విభ్రాంతిపడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటిని. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకుని, మళ్ళీ ఇంకోసారి చింపుకున్నాడంట, మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి కిన్నుడనై ఉన్నాను.
ఇక మీరు పట్టుకోవాల్సింది అది కాదు. ఇప్పుడు నేను పట్టుకుని వేరేది, మీరు ఏమనుకున్నారు నాకు తెలియదు, నేను అనుకుని చెప్తాను. అసలు కుల వివక్ష అని అన్నారు కదా, హిందూస్లో ఇప్పుడు కులాలు పెట్టుకుని రకరకాల కులాలు ఉన్నాయని అంటున్నారు కదా, మరి వీళ్ళు వేరే వాళ్ళ జాతుల వాళ్ళని పెళ్లి చేసుకుంటే తప్పు, వికృత చేష్టలు జరుగుతున్నాయి అన్న సెన్స్లో ఆయన వెళ్ళిపోయి దేవుడికి ప్రార్థన చేస్తున్నారంటే అసలు కులము జాతి వివక్ష అనేది ఎక్కడ స్టార్ట్ అయినట్లు? వీళ్ళ దగ్గరే స్టార్ట్ అయింది కదా. 100% జాతి వివక్ష, జాతి అహంకారం అనేది బైబిల్ దేవుడు నూరిపోసాడు వాళ్ళకి. నేను ఎంచుకున్న జాతి, మీరు వాళ్ళని వీళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోండి, మీరు సెపరేట్గా ఉండాలి, మీరు వాళ్ళని ముట్టుకోకూడదు, వాళ్ళతో కలిసి భోజనం చేయకూడదు. మరి ఇప్పుడు కులాల వల్లనే హిందుత్వము జనాన్ని వేరు చేస్తోంది అని చెప్తున్నారు కదా, మరి వీళ్ళ బైబిల్ అది చూపిస్తోంది కదా. వీళ్ళకి శాస్త్ర ప్రమాణం ఉంది, మన దాంట్లో కనీసం ఆ శాస్త్ర ప్రమాణాలు లేవు. తర్వాత వృత్తుల వారీగా కులాలు ఏర్పడ్డాయి తప్ప. అయితే ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే, అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు వెంటనే ఇక్కడ ఏం కనెక్ట్ అవ్వాలి, నా దేవా అనగా ఏసు కనెక్ట్ అయిపోయింది, అది ఏసు దగ్గరికి వెళ్ళాలి, మరి చెప్పాలి కదా. అంటే నేను ముందు అక్కడ ఆగిపోయాను, తర్వాత దీనికి వద్దాం అనుకున్నా, నాకు అది ఇంపార్టెంట్ అనిపించింది. ఇది ఏం చేస్తారంటే వీళ్ళు పాస్టర్లు, ఇది ఒక ప్రవచనం, యేసు గురించి పాత నిబంధనలో ఉన్న ప్రవచనాల్లో ఇది ఒకటని చెప్తారు. ఓహో, యేసు గురించి పాత నిబంధనలు ఎక్కడ ఉందరా బాబు అంటే, నా దేవా అని అక్కడ ఉంది, నా దేవా అని ఇక్కడ ఉందంట. అంతే, మరి దేవుడా అని ప్రార్థన చేస్తే అది ప్రవచనమా? అంతే. ఇప్పుడు పాపం గొర్రెలు అవన్నీ పట్టించుకోరు కదా. పాత నిబంధనలో ఉన్న ప్రవచనాల్లో వాళ్ళు ముఖ్యమైన ప్రముఖమైన ప్రవచనాలు ఇది ఒకటి. కానీ ఇక్కడ సందర్భం ఏంటి, వీడు ఎక్కడి నుంచో వచ్చాడు, వీళ్ళ జాతి అపవిత్రం అయిపోయింది, వేరే జాతుల వాళ్ళని పెళ్లి చేసుకున్నారని చెప్పి మహాపచారం జరిగిపోయిందని చెప్పి గొడ్డలు తీసుకుని బాధపడుతున్నాడు. ఆ ఆవేదనలో, ఆ బాధలో నా దేవా నీ వైపుకి నేను ముఖం తిప్పుకోలేకపోతున్నానని చెప్పి ఏడుస్తా ప్రార్థన చేసుకుంటున్నాడు. దీన్ని తీసుకెళ్ళి యేసుకు ముడిపెట్టేసి, ఇదిగో యేసు గురించిన అంటే యేసు అక్కడ పలకపోతున్న విషయాన్ని ఇక్కడ ముందుగానే ప్రవచనం వచ్చేసింది. వీళ్ళు అతుకులు పొంతలు ఇట్లాగ ఉంటాయి. మరి నేను ఇలాంటి ఎన్ని ఇప్పుడు మీకు తలకాయ ఉందా సందర్భం. ఇలాగే కీర్తనల్లోకి వెళ్తారు, దావీదు ఇట్లాగే ఏడుగుడి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఇలాంటి కొన్ని సందర్భాలు ఆయన పడిన వేదన, కష్టాలు, ఎదుర్కొన్న ప్రమాదాలు, వాటిని వర్ణిస్తా, వాటి నుంచి యెహోవా నన్ను విడిపించును ఇలా రాసుకుంటూ వచ్చాడు. కీర్తనలో పాటలు పాడుకుంటూ ఉంటాడు. అవి తీసుకెళ్ళి యేసుకు ముడి పెడతారు. ఎలా సెట్ అవుతాయి ఆయనకి? అంతే. ఇప్పుడు యేసుని చుట్టుముట్టారు, సిలువేశారు, తర్వాత యెహోవా వచ్చి విడిపించాడు, బతికించాడు. అట్లా అప్పుడు యేసు దేవుడి కుమారుడు అయినప్పుడు, యెహోవా కుమారుడు అయినప్పుడు ఆయన వచ్చి విడిపించడం అంటే ఈయనకు ఆ శక్తి ఉండాలి కదా. మీరు ఆ లాజిక్లో అడగద్దు. ఇక ఇప్పుడు ఎట్లా పట్ల గొర్రెలు ఏమార్చని పనికి వస్తున్నాయా లేదా? పనికి వచ్చినా రాకపోయినా వాళ్ళు ఏమారుతున్నారు కదా, దాంట్లో లాజిక్ ఆలోచించకుండా. ఇది చిన్న విషయం కాదు. 2000 సంవత్సరాల నుంచి ఇలాంటి అబద్ధాలు చెప్పి కొన్ని వందల కోట్ల మంది నమ్మిస్తున్నారు. వీళ్ళు కామన్ సెన్స్ కదా. ఇది ఎజ్రా అనేవాడు పర్టిక్యులర్ సిచ్యువేషన్లో ప్రేయర్ చేసుకుంటున్న సందర్భం. ఇది యేసుకి ఎట్లా అప్లై అయ్యిద్ది అసలు? ప్రవచనం అంటే ఎలా ఉండాలి? భవిష్యత్తులో నా కుమారుడు యేసు అనేవాడు రాబోతున్నాడు, ఆయన సిలువెక్కి చెక్క మొక్కల మీద వేలాడుతాడు, ఆయన వేలాడుతున్న విషయాన్ని మీకోసమే వేలాడాడనే విషయాన్ని మీరు నమ్మాలి. ఆయన కాచిన రక్తం మీ పాపాలను తొలగించడానికి కానీ యాజ్ ఇట్ ఈజ్గా ఉండాలి కదా. ఏకవాక్య తీర్మానం, ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిని సెలెక్ట్ చేయడానికి ఏకవాక్య తీర్మానం చేసి అధిష్టానానికి పంపించారని చెప్పారు. ఏకవాక్య తీర్మానం, నా కుమారుడు యేసు రాబోతున్నాడు, మీరు ఆయన నమ్ము. ఎక్కడ ఉండదు. మనుషులు చేసే ఏకవాక్య తీర్మానం కూడా దేవుడు చేయలేకపోయాడు, వాళ్ళ దేవుడు. ఇప్పుడు చాలా విలువైన జీవితాలకు సంబంధించి, నిత్య జీవానికి సంబంధించిన విషయం కదా, అంత స్పష్టంగా చెప్పకుండా అసలు ఏ సంబంధంలో ఈ పట్టుకుని ఈ నమ్మకపోతే మీరు చంపేస్తానంటాడు. అదే కదా అర్థం. అదే క్యారెక్టర్ అదే కదా. ఇక్కడ నాకు లాజిక్ ఇది కాదని చెప్తుంది, నువ్వు ఎలా దానికి అప్లై చేస్తావని చెప్పి నేను నిజంగా బైబిల్ దేవుడు వస్తే గట్టిగా పట్టుకుని నిలదీస్తాను. ఏం సమాధానం చెప్తున్నాను? పాపం ఆయన రాడు, భయపడి బారిపోతాడు. అసలు ఆయన ఉంటే కదా రావటానికి. కలిపురుషుడు. అవును, కలి ధర్మం కదా అది. అబద్ధాన్ని నిజంగా చూపించడం కలి ధర్మం. అంతే. ఇలాంటివి చాలా ప్రవచనాలు యేసు కంటకడతారు అనమాట. అందుకని మీకు దీన్ని హైలైట్ చేసి చెప్పారు. కానీ జాతి వివక్ష గురించి దీన్ని కూడా హైలైట్ చేయాలి కదా. ఇంకా ఉంది జాతి వివక్ష గురించి ముందు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. అయ్యో మీరు అప్పుడే ఇప్పుడు రంజిత్ తోఫిర్ అంటాడు కదా, నా దగ్గర ఏమంటారా బైబిల్లో ఉన్న స్క్రీన్ షాట్స్, బైబిల్లో మీకు కావాల్సిన స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, నా దగ్గర ఏమన్నా డిసప్పాయింట్ అవుతారు. ఇప్పుడు ఈ జాతి వివక్ష గురించి దీంట్లోనే వస్తుంది చూడండి, అసలు ఇంకా అద్భుతంగా. ఇక ఆ 10వ అధ్యాయంలోకి వెళ్తాం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసి, పాపమును ఒప్పుకోవడం అంటే వేరే జాతుల పిల్లల్ని పెళ్లి చేసుకోవడం అనమాట. భయంకరమైన పాపం. ఇశ్రాయేలులో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్దకు కూడి వచ్చి బహుగా ఏడవగా ఎలా ముఖం, అసలు ఏదో కొంపలంటుకుపోయినట్టుగా ఏడుస్తూ అందరినీ పిలిపించి వాళ్ళతో ఏడిపిస్తూ. కాదండి, వాళ్ళిచ్చిన బంగారాన్ని, వాళ్ళిచ్చిన వెండిని, వాళ్ళిచ్చిన డబ్బులు తీసుకొచ్చి గుడి కట్టి వీళ్ళకి పట్టణాన్ని క్రియేట్ చేసుకున్నారు కదా.
కాదు కాదు, బంగారం డబ్బులు ఇచ్చింది వేరే పాలస్తీనియన్స్. అక్కడ అందరూ అన్ని జాతులు ఉంటాయి కదా అక్కడ కూడా ఉండొచ్చు, కానీ ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళే వీళ్ళందా అందులో వాళ్ళే. ఇందులో ఇప్పుడు ఐగుప్తీయుల పేరు కూడా మెన్షన్ చేశారు. కానీ వీళ్ళు ఫస్ట్ మోసే టైంలో పారిపోయి వచ్చారు కదా, ఆ పారిపోయిన టైంలో కూడా ఐగుప్తీయులు వీళ్ళకి సహాయం చేశారు. వాళ్ళు ఇచ్చిన ఆభరణాలు వీళ్ళు ధరించుకుని ఉత్సవాలకి వెళ్ళారని ఉంటుంది కదా. అవును, ఉత్సవాలకి వెళ్ళడం పారిపోయారు అంతే. ఉత్సవాలకని అబద్ధం చెప్పి పారిపోయారు. అంటే వీళ్ళు సహాయం పొందేది, తినేది, పెరిగేది అంతా కూడా వేరే జాతుల దగ్గరే. కానీ మళ్ళీ వాళ్ళనే నీచాది నీచంగా కానీ వాళ్ళ పెళ్లి చేసుకుంటే అమ్మో అపవిత్రం అయిపోయి నడుస్తారు. అంటే ఇలాంటి దరిద్రులు ఎవరో ఒకళ్ళు వస్తారనమాట. ఇప్పుడు పాపం ఇశ్రాయేల్ అందరూ దుర్మార్గులు ఉంటారు కదా, వాళ్ళలో కాలక్రమంలో మానవ నాగరిక సమాజంలో కలిసిపోయి ట్రావెల్ చేస్తూ ఉంటారు. మధ్యలో ఒకళ్ళు వేస్తాడు, రేయ్ ఏంట్రా మనమేంటి మన దేవుడు ఏంటి అంటాడు. మనమేంటి మన క్యాస్ట్ ఏంటి అనాలి. అక్కడ లేచి అగ్రహారం ఏంద్ర అట్టుడికిపోతుందని చెప్పి అదృష్ట సినిమాలో బ్రహ్మానందలాగా అందరిని పోగేస్తాడు అనమాట. పోగేసి అందరిని రెచ్చగొడతాడు. రెచ్చగొట్టి అసలు మనం సెపరేటు అది ట్యాటూడ్ అని చెప్పి ఈ ప్రవక్తలందరూ అట్లా సర్వైవ్ అయ్యారు అనమాట. అందులో ఈ ఎజ్రా అనేవాడు ఒకడు వచ్చాడు. 10వ అధ్యాయం 2వ వచనం. ఏలాము కుమారుల్లో ఒకడగు యెహీయేలు కుమారుడైన షెకన్యా ఎజ్రాతో ఎట్లనను, మేము దేశమందుండు అన్ని జనుల్లోని స్త్రీలను పెళ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపము చేసి తిని. పెళ్లి చేసుకుని అన్యజనులు ఏంటి అసలు, వద్దులేండి మళ్ళీ మళ్ళీ అదే పాయింట్. అసలు పచ్చి దుర్మార్గం ఇది. అన్ని జనులు వీళ్ళు కూడా అదే వాడతారు. ఇప్పుడు వీళ్ళని వెలేయాలి. ఇప్పుడు జాతి వివక్ష చూపించేవాడిని వెలేసామనుకోండి, ప్రపంచంలో దరిద్రం వదిలిపోతాం. వాళ్ళ దేవుడి దృష్టి పాపం చేశారు. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొందుర నిరీక్షణ కద్దు. పాపం చేసినా కూడా దాన్ని సరి చేసుకుంటారు. కాబట్టి ఈ పని ధర్మశాస్త్రానుసారముగా జరుగునట్లు ఏలినవాడవైన నీ యోచనను బట్టి, దైవాజ్ఞకు భయపడు వారి యోచనను బట్టి ఈ భార్యలను వారికి పుట్టిన వారిని వెలివేయించదమని మన దేవునితో నిబంధన చేసుకొనిదము. అన్యాయం కదా అసలు ఇది. పెళ్లి చేసుకోవడం దేనికి, చేసుకుంటే చేసుకున్నారు అయిపోయింది. తర్వాత వాళ్ళని వెలివేయటం ఏంటి అసలు? భార్యల్ని పుట్టిన పిల్లల్ని వెలేస్తారంట. అసలు వీళ్ళు జాతి వివక్ష కుల వివక్ష మాట్లాడుతున్నారు కదా, మన గ్రంథాలలో ఎక్కడన్నా ఇలా అన్యజనులు వాళ్ళని ఇలా ట్రీట్ చేయాలి, వీళ్ళని ఇలా ట్రీట్ చేయాలి అన్నది రాసి పెట్టింది? అసలు ఏ గ్రంథంలోనైనా ఇలాంటిది ఉంటుందా? అసలు వీళ్ళు పవిత్ర గ్రంథం అని అనుకుంటున్న దీంట్లోనే అది నీట్గా రాసేశారు కదా, వివక్ష క్లియర్గా చూపిస్తున్నారు. అసలు మా దేవుడు ఎవరికి అన్యాయం చేయనప్పుడు ఎంతమంది ఆడపిల్లలు అన్యాయం చేసినట్లు కదా అది. వాళ్ళ కోసమే అయినప్పుడు మరి పితరులను మార్చడం దేనికి? పోనీ ఫ్యూచర్లో ఏసొచ్చి అందరికీ సువార్త ప్రకటించమని చెప్పేటప్పుడు అయితే అప్పటిదాకా ఆగటం దీనికి, అప్పుడే సువార్త అందరికీ ప్రకటించి అందరినీ వాళ్ళ మతంలోకి మార్చుకోవచ్చు కదా. మీరు వరుసగా 1, 2, 3 మొదలుపెట్టి 100 ప్రశ్నలు అడగచ్చు ఇక్కడ. అసలు బైబిల్ దేవుడు కానీ యేసు కానీ సమాధానం చెప్పకుండా 10 పరగణాలు పరిగెత్తుతారు, ఇద్దరూ పరిగెత్తుతారు. అవును, ఒక్కడు వాళ్ళిద్దరు ఎవరు నిలబడలేరు ఇక్కడ. వాళ్ళు లేరు కదా, వాళ్ళే ఏడుస్తారు పాపం. ఏందిరా మేమేం చెప్పాం మీరేం చేస్తారు, అసలు మేము మా పరిస్థితి ఏంటనుకుంటారు. ఇక్కడ యేసు లేడు కానీ బైబిల్ దేవుడు ఉన్నాడు. అంటే బైబిల్ దేవుడి క్యారెక్టర్ క్రియేట్ చేశారు కదా, వీళ్ళు క్రియేట్ చేసుకున్న క్యారెక్టర్ ఉంది. వీళ్ళు క్రియేట్ చేసుకున్న క్యారెక్టర్ ఉంది, బైబిల్ దేవుడి క్యారెక్టరే. ఇప్పుడు బైబిల్ దేవుడు ఎక్కడన్నా వచ్చి ఒరే నేను అటువంటి కాదురా మీరు పెళ్లి చేసుకున్న పర్లేదు వాళ్ళకి అన్యాయం చేయొద్దు అనాలిగా. అవును, బైబిల్ దేవుడు నీతిమంతుడు అయితే అలా జరగాలి. లేదంటే వాళ్ళని కూడా ఇందులో ఈ యూదులుగా ఇప్పుడు క్రైస్తవులుగా ఎలా మారుస్తున్నారో అలా బాప్టిజం ఇస్తున్నట్టుగా అప్పుడు ఏదో చేసేసి వాళ్ళని ఇటువైపు తెచ్చుకుంటారు. అసలు ఇక్కడ మతం కంటే కూడా జాతి, మన జాతి ఏంది, వాళ్ళని పెళ్లి చేసుకోవడం ఏంది, అపవిత్రం అయిపోయాం. అది మెయిన్ పాయింట్ ఇక్కడ. సరే చేసుకుంటే చేస్తున్నారు, ఇక ముందు చేసుకోవద్దు అని కూడా అంటలా. ముందు చేసుకున్న వాళ్ళని పుట్టిన పిల్లల్ని వదిలేయండి, వెలేసేయండి అంటున్నాడు. బైబిల్ దేవుడు చెప్పాడు. ఇప్పుడు ఇది బైబిల్లో స్థానం ఉంది అంటే 66 పుస్తకాలని పరిశుద్ధాత్మ ప్రేరణతో పలికించిన వాటిలో లేకపోతే బైబిల్ దేవుడు ప్రేరేపించిన వాళ్ళు అని రాసుకున్నారు. కానీ ఇది మనుషులు చేసిన తప్పులు దేవుడు చేసింది కాదు. లేదు ప్రవక్త. ఇప్పుడు ఇది చెప్తుంది ఎవరు? ప్రవక్త. ప్రవక్త అంటే వాళ్ళ దేవుడికి ప్రతినిధి. మోషే చెప్పాడంటే వాళ్ళ దేవుడు చెప్పినట్టే. ప్రవక్త చెప్పాడంటే ఆ దేవుడు ఇచ్చిన ఆజ్ఞని చెప్తున్నట్లే కదా. లేదు ఇందులో ఎక్కడన్నా బైబిల్ దేవుడి ఉద్దేశం ఇది కాదు, ఎజ్రా తప్పుగా అర్థం చేసుకున్నాడని రాసి తీసేసేయాలి కదా ఎజ్రా. అప్పుడు ఎజ్రా ప్రవక్త కాదు. లేదు, ఎజ్రా ప్రవక్త యాక్సెప్ట్ చేశారు. ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన ఆలోచిస్తున్నాడు, ఆలకిస్తున్నాడని ఉంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ క్లియర్ కట్గా ఆడపిల్లలకి పసివాళ్ళకి పరమ దుర్మార్గంగా అన్యాయం చేసిన సందర్భం ఇది. అట్లా ఎన్ని వేల మంది స్త్రీలను వదిలేశారో తెలియదు. తర్వాత మళ్ళీ ముందుకెళ్దాం. ఇక ఈ 10వ అధ్యాయంలో 10వ వచనం. అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లన్నాడు, మీరు ఆజ్ఞను మీరు అన్య స్త్రీలను పెండ్లి చేసుకుని ఇశ్రాయేలీయుల అపరాధమును ఎక్కువ చేసితిరి.
అసలు పాపం అదేనంట ఇక. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకున్నట్టు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకపరచుకొని యుండుడి. అందుకు సమాజకులందరూ ఎలుగెత్తి అతనితో ఇట్లనిరి, నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసి ఉన్నది. అయితే జనులు అనేకులై ఉన్నారు, మరి ఇప్పుడు వర్షము బలముగా వచ్చుచున్నందున మేము బయట నిలవలేము. చేయాలి మరి, ఖచ్చితంగా అట్లా చేద్దాం, వదిలేద్దాం, వాళ్ళని వెళ్ళేద్దాం. కానీ ఇంత వర్షంలో మరి అంతమందిని వెతుక్కొచ్చి పట్టుకొచ్చి ఎవరెవరు అన్ని జనులు అని చెప్పి చూడటం ఎలాగా? ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అని చెప్తున్నారు. మరి వీళ్ళ ఆడపిల్లల్ని వేతరాల వాళ్ళకి ఇవ్వలేదా? వేరే వాళ్ళ మగపిల్లలకి ఇచ్చారు, రెండు పక్కల జరిగింది. మరి వాళ్ళని తెచ్చేసుకున్నారా? మొగుడిని వదిలేసేమని చెప్పుంటారు వీళ్ళు. ఓకే, వాళ్ళు వదిలేసిపోమంటలేదు కదా, వాళ్ళే వదిలేసి వచ్చి ఉంటారు ఆడవాళ్ళు కూడా. ఇప్పుడు వీళ్ళ జాతిలో ఉన్న ఆడపిల్లలకు కూడా అన్యాయం చేసినట్టే అది. మీరు మొగుడిని వదిలేసండి అంటే పుట్టిన పిల్లలు కూడా వదిలేసి ఉంటారు, వాడికి పుట్టిన పిల్లలు కదా. తల్లి బిడ్డలు లేరు చేస్తున్నారు ఇక్కడ. అది వీళ్ళ జాతిలో ఉన్న ఆడపిల్లలకి ఇష్టం లేదు, వేరే జాతిలో ఉన్న మగవాళ్ళకి ఇష్టం లేదు. అందరిని ఏడిపించేసి ఎవరు ఈ అజ్రా అనేవాడు, ఈ అజ్రా అనేవాడు ప్రవక్త. ఇప్పుడు అసలు ఆ బైబిల్ దేవుడు పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఏం చేశాడు? అరే ఇలాంటి చేయకూడదు, మన దాంట్లో లేదు, అసలు మన సాంప్రదాయం ఏంటి, మనం ఏంటి అని చెప్పాలి కదా. అప్పుడే చెప్పడం, అప్పుడు చెప్పకుండా ఇప్పుడు వచ్చి వాళ్ళు చేసిన తప్పు కాదు కదా, వేరే జాతి వాళ్ళ ఆడవాళ్ళు చేసింది కాదు, వాళ్ళు పుట్టిన పిల్లలు చేసింది కాదు కదా. అసలు ఆయన ఉంటేగా. ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటంటే వేరే జాతులతో మమేకం అయిపోతే వీళ్ళ దేవుడిని వదిలేస్తారు, వదిలేస్తే వీళ్ళ పెత్తనం తగ్గిపోద్ది, ఇక్కడ వీళ్ళ పెత్తనం నడవదు. కాబట్టి మనం సెపరేట్, అంతే, మనం సెపరేట్గా ఉండాలి, వేరే జాతుల వాళ్ళతో కలవకూడదు, మీరందరూ నాకు బానిసగిరి చేయాలి అని చెప్పి ఈ ప్రవక్తలో పైత్యం అనమాట ఇదంతా. ఇప్పుడు ఇదే కదా జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళు ఎంత దారుణంగా అంటే ఇతర జాతుల వాళ్ళని అని అప్పుడు అన్నారు, ఇప్పుడు ఇతర మతస్థులని ఏం చేసినా తప్పులేదు, వాళ్ళకి మనసు ఉండదు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. ఆ ఇతర మతస్థులు అయితే ఆ పిల్లల్ని చంపేయచ్చు, లేదా పిల్లల్ని వదిలేసేయచ్చు, భార్యల్ని వదిలేసేయచ్చు ఇతర మతస్థులు అయితే. మరి అది అమానుషం, దాన్ని ఏమంటారు, క్రూరత్వం కదా. ఇప్పుడు కూడా పాస్టర్లు అదే చెప్తున్నారు కదా, మనకు దేవుడి కంటే ఎవరు ఎక్కువ కాదు, అవసరమైతే నీ మొగుడు వదిలేమని చెప్తున్నారు, తల్లిదండ్రులను వదిలేమని చెప్తున్నారు. ఇది తీసుకొచ్చి ఈ అజ్రా చాప్టర్ తీసుకొచ్చి ఎన్నో కుటుంబాలు నడితీశారు పాస్టర్లు. అవునా? చర్చిలో ఎలాంటి కేసులు చాలా వస్తాయి కదా, హిందువులను వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నప్పుడు మొగుడితో గొడవలు అవుతున్నాయి, నేను చర్చికి వెళ్తుంటే వాళ్ళకి నచ్చట్లేదు, లేకపోతే వాళ్ళని మారమంటే నేను మారట్లేదు, వీళ్ళు మత మార్పులు ట్రై చేస్తారు, వాళ్ళు వినరు. అప్పుడు వాళ్ళు కంప్లైంట్ పాస్టర్ దగ్గరికి వచ్చి చెప్తే, ఇదిగో ఎజ్రా ఏం చేసి చూసావా, మొత్తం అందరిని వదిలేసేమన్నాడు, నువ్వు కూడా దేవుడి కంటే ఎక్కువ అనుకున్నావు ఏంటి, వదిలేసాము. వాళ్ళు అప్పుడు జనమే వదిలేశారంటే మనం ఇంకా నిష్టగా ఉండాలి, మనం వదిలేసేయాలంటారు. వీడు చేసిందే దిక్కుమాల పని. ఎంతమంది ఆడపిల్లలు బలైపోయారు చూడండి. 10వ అధ్యాయం 18వ వచనంలో యాజకుల వంశంలో అన్య స్త్రీలను పెళ్లి చేసుకుని ఉన్నట్లు కనబడిన వారు ఎవరనగా అని కొన్ని పేర్లు ఇచ్చాడు. వీళ్ళు 19వ వచనంలో ఏం చెప్తున్నారు, తమ భార్యలను పరిత్యజించదమని మాట ఇచ్చిరి, వదిలేస్తానని మాట ఇచ్చారు. మరియు వారు అపరాధులై ఉన్నందున అపరాధ విషయంలో మందలో ఒక పొట్టేలను చెల్లించిరి. ఇది వాళ్ళని పెళ్లి చేసుకుని వదిలేసి మళ్ళీ ఆ పాపం పోవడానికి ఒక పొట్టేలు నరికారంట. వాళ్ళు చచ్చిపోవచ్చుగా బయట వాళ్ళని చేసుకున్నప్పుడు, దరిద్రం వదిలేదు. ఈ విధంగా ఈ టెంపుల్ కట్టుకోవడం అనే ప్రహసనం ఎంత సీరియల్ లాగా సాగుతూ వచ్చిందనే చూసాం. మొత్తం 3 తరాలు సాగింది. ఆ తర్వాత ఈ అజ్రా అనేవాడు ధర్మశాస్త్రంలో ప్రవీణత గల శాస్త్రం అంటే ఆయన ఎవరో సర్టిఫై చేశారు, బైబిల్ సర్టిఫై చేసింది. అవును, మోషే రాసిన ధర్మశాస్త్రంలో ప్రవీణత ఉన్న ఆయన వచ్చి చేసిన ఘనకార్యం ఏంటంటే ఆడపిల్లలందరినీ రోడ్ల మీద వేసాడు, పుట్టిన పిల్లల్ని కూడా అనాథలు చేశాడు. ప్రతి పేజీలో ప్రతి చాప్టర్లో కూడా ఎవడో ఒకడికి ఏదో ఒక స్త్రీకి అన్యాయం జరగకుండా బైబిల్ లేదు. బైబిల్ ప్రతి పేజీలో బలైపోయిన ఆడపిల్లల ఉసురు ఉంటుంది, పసిపిల్లల ఏడుపు ఉంటుంది, అమానుషంగా అడ్డంగా నరకబడి తలలు తెగబడిన అసహాయులైనటువంటి వాళ్ళ ఆక్రోశం ఉంటుంది. ప్రతి పేజీలో నరమేధం, ప్రతి పేజీలో అన్యాయం. నేను ఇంకా ఈ ఎపిసోడ్ గురించి లాస్ట్లో ప్రతి ఎపిసోడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా కదా, ఈ ఎపిసోడ్ గురించి చెప్పనండి ఏమి. చూసిన తర్వాత వాళ్ళకి వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారో వాళ్ళే అర్థం చేసుకోవాలి. ఇంకేది అర్థం చేసుకోలేకపోతే ఇంకా అలాంటి వాళ్ళని మార్చాలని ఆలోచించడం కూడా వేస్ట్. మనం అట్లీస్ట్ ఇలాంటివి అంటే హిందువులు చూస్తే వాళ్ళు తెలుసుకోనైనా అందులోకి వెళ్ళకుండా ఉంటే చాలు. వెళ్ళిన వాళ్ళు ఎలాగో దాన్ని ఒప్పుకోరు, మనం ఎన్ని చెప్పినా కూడా బ్రెయిన్కి ఎక్కదు. కాబట్టి కొంతమంది మారుతున్నారు, కొంతమంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏదైనా చేయనివ్వండి, వాళ్ళని ఎలాగైనా అవ్వనివ్వండి. నాకు చిరాకు వచ్చేస్తుంది అసలు దాన్ని చూస్తుంటే. ఇంత క్లియర్గా చెప్తున్నా కూడా ఇంకా మాదే గొప్ప, మేమే గొప్ప అంటే మేమేం చేయలేం కదా, మనం ఏం చేయలేం కదా. ఇంకా మీరు కేజీఎఫ్లో ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతున్నారు అసలు. మీరు అలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మరి ఏం చేయాలి?
ఇప్పుడు నేను చదివితే అంత అర్థం కాకపోవచ్చు నాకు. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి మళ్ళీ దాన్ని రివైండ్ చేసుకుంటూ దీనికి దానికి కనెక్ట్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంత క్లియర్గా అర్థమవుతుంది. అలా కాకుండా వర్షం కూడా చదువుకుంటూ పోతే ఏమర్థం అవుతుంది, అది ఇది అర్థమవుతుందండి. లాస్ట్ 2 పేజీలు అర్థమైపోయింది క్లియర్గా. ఇంకా మీ ఇష్టం. ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళు క్లియర్గా విని అర్థం చేసుకోండి, దాన్ని బట్టి మీరే ఆలోచించుకోండి. జై శ్రీరామ్.